IPL में अभी तक 62 मैचेस हो गए. So what are your observation? Which team is performing well? Which players are doing well? And IPL going good. 62 matches over. Maybe Sunrisers Hyderabad chance to qualify top 4. Remaining 2 matches Hyderabad. SRS versus GT. నేను హోప్ చేస్తున్నా సన్రైజర్స్ హైదరాబాద్ రావాలా టాప్ 4లా. ఎందుకు సన్రైజర్స్ బ్యాట్స్మెన్ మంచిగా ఆడుతున్నారు. ఎస్పెషల్లీ ఓపెనర్ ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ క్లాసన్. వికెట్ కీపింగ్ కూడా మంచి చేస్తున్నాడు ఆయన. నితీష్ కుమార్ రెడ్డి మన హైదరాబాద్. ఇంకా భువేశ్వర్ మంచి బౌలింగ్ చేస్తుండు. ప్యాట్ కమింగ్ కూడా మంచి చేస్తుండు. మన ఇంకా ఏంది అంటే 4th పొజిషన్ ఏ టీం వస్తాయి అర్థం కాదు. చెన్నై సూపర్ కింగ్కి ఉంది ఛాన్స్, ఆర్సీబీకి ఉంది ఛాన్స్, లక్నోకి ఉంది ఛాన్స్. టాప్ 3 అయితే కన్ఫర్మ్ ఉంది. సన్రైజర్స్ అయితే వచ్చేస్తాయి. ఛాన్సెస్ ఇంకా 4th టీం రావాలంటే లక్నో, చెన్నై అండ్ ఆర్సీబీ. ఈ 3 దాంట్లో ఏ టీం అయినా రావచ్చు. ఈ టాప్ 4 వచ్చినాక మన హైదరాబాద్ దాంట్లో వస్తే ఫైనల్ కంపల్సరీ హైదరాబాద్ వస్తుంది. ఎందుకంటే ఓపెనర్స్ చాలా మంచి ఆట. ఎవ్రీ మ్యాచ్ 200+ కొడుతున్నారు హైదరాబాద్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200, 250 హైయెస్ట్ స్కోర్ అయింది. 287 హైయెస్ట్ స్కోర్ కొట్టిన మన వాళ్ళు. 2 times కొట్టేసారు, 250+, 2-3 times కొట్టేశారు. ఛాన్సెస్ హైదరాబాద్కి చాలా ఉంది. ఎందుకంటే బొంబాయి బయట వెళ్ళిపోయింది. ఇంకా గుజరాత్, పంజాబ్ ఈ టీం మొత్తం చాలా మంచి టీం బయట వెళ్ళిపోయింది. ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువ ఉంది సన్రైజర్స్ హైదరాబాద్. టాప్ 3 అంటే విరాట్ కోహ్లీ మంచిగా ఆడుతున్నాడు. ఎందుకంటే వరల్డ్ కప్ మనకి మంచి ఇండియా కంపల్సరీ విరాట్ కోహ్లీ ఫామ్ ఉండాలా కంపల్సరీ. మనం ఇప్పుడు హోప్ చేస్తున్నాం రోహిత్ శర్మ ఫామ్లో రావాలా. ఇంకా బుమ్రా అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్లో ఆయన ఏమైనా చేంజ్ చేయొచ్చు, గేమ్ చేంజ్. సిరాజ్ అయితే ఎప్పుడైనా గేమ్ చేంజర్స్. ఇంకా స్పిన్నర్స్లా రవీందర్ జడేజా ఆయన ఎప్పుడైనా గేమ్. యుజ్వేందర్ చహల్, ఇంకా కుల్దీప్ ఎప్పుడైనా వికెట్ టేకర్ బౌలర్, గేమ్ చేంజ్ చేస్తాడు. ఇంకా వికెట్ కీపర్ మన పంత్ ఇంకా సంజు శాంసన్ వరల్డ్ కప్లో జాయిన్ అయ్యారు. ఇంకా వాళ్ళు కూడా పర్ఫామ్ మంచి చేస్తుంది. సంజు శాంసన్ వాళ్ళు మంచి పర్ఫామ్ చేస్తుంది. వరల్డ్ కప్ కంపల్సరీ ఇండియానే వస్తాయి. ఎందుకంటే అందరు పర్ఫామ్లో ఉన్నారు ప్లేయర్స్, ఇండియా ప్లేయర్స్ అందరు మొత్తం. బ్యాట్స్మెన్స్, ఆల్రౌండర్స్, ఎవ్రీవన్, బౌలర్, ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్స్, శివం డూబే కూడా, ఇంకా రింకు సింగ్ అందరు మంచి చేస్తారు పర్ఫామ్. ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో నితీష్ కుమార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ శివప్రసాద్. ఐఎమ్ ఫ్రమ్ మీరాలి క్రికెట్ అకాడమీ. నితీష్ కుమార్ రెడ్డి గురించి అంటే ఈ ఇయర్ నితీష్ కుమార్ రెడ్డి పేరు చాలా వినిపిస్తుంది ఐపీఎల్లో. అండ్ మన సన్రైజర్స్ హైదరాబాద్ టీం 2-3 times గెలవడానికి మెయిన్ రీజన్ ఆయననే. అండ్ ఆయన కొట్టిన 50s కానీ అవి మ్యాచ్ దానివల్లనే మనం గెలిచినాం. లాస్ట్ ఇయర్ కూడా ఆయన టీంలో ఉండే కానీ లాస్ట్ ఇయర్ ఆయనకు ఛాన్స్ ఇవ్వలే. ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి ఆయన ప్రూవ్ చేసుకొని టీంలో ఆడుతుండే. ఇంకొకటి ఆయన మన తెలుగు అబ్బాయే, ఆంధ్రా నుంచి. ఇంకోటి ఆయన ఆల్రౌండర్, బెస్ట్ ఆల్రౌండర్ కూడా. ఫ్యూచర్ అప్కమింగ్ ఇండియా టీంలో కూడా ఆయన 100% ఉంటాడు. బౌలింగ్లో పర్ఫార్మెన్స్, బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్, ఫీల్డింగ్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకోటి రంజీ టీంలో కూడా మంచిగా స్కోర్ చేస్తుండు, వికెట్స్ తీస్తుండు. ఇప్పుడు మన హైదరాబాద్ టీంలో కూడా మెయిన్ ప్లేయర్ లేకున్నాడు. ఇప్పుడు మన హైదరాబాద్ టీం ప్లే ఆఫ్స్కి పోయినా ఫైనల్ గెలవాలంటే ఆయన కీ రీజన్ అయినా కూడా ఉంటుంది. సో నితీష్ కుమార్ రెడ్డి, ఆల్ ద బెస్ట్. ఈ సీజన్లో మన బుమ్రా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్, నా పేరు షాజిల్. నేను మీరాలి క్రికెట్ అకాడమీలో నేర్చుకుంటున్నాను క్రికెట్. ఈరోజు నేను బుమ్రా గురించి చెప్పబోతున్నాను. బుమ్రా ఈ సీజన్ బాగా వేస్తున్నాడు. బౌలింగ్ ఎకనామిక్ వేస్తున్నాడు. పర్పుల్ క్యాప్ కూడా బుమ్రా దగ్గర ఉంది. బుమ్రా ఇండియా కీ ప్లేయర్ బౌలర్. బుమ్రా బాగా వేస్తే ఇండియా వరల్డ్ కప్ కూడా గెలవచ్చు. ముంబైకి 1 man బౌలింగ్ వేస్తున్నాడు. ఇంకా బుమ్రా ఒక మంచి బౌలర్, ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్ కప్లో కూడా మెయిన్ బౌలర్. స్వింగ్ వస్తుంది, యార్కర్ అన్నీ వేస్తాడు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, నేను హర్షిత్ సాయి. నేను మీరాలి అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నాను. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్, ఇంకా హాఫ్ సెంచరీస్ కొడుతున్నాడు. కొన్నిసార్లు 20s 30s కొట్టి అవుట్ అవుతున్నాడు. ఇంకా కొన్నిసార్లు నాట్ అవుట్స్ ఉన్నాడు సెంచరీస్, ఇంకా హాఫ్ సెంచరీస్లో. మొన్నటి మ్యాచ్లో విల్ జాక్స్ ఇంకా విరాట్ కోహ్లీ కలిసి గెలిపించారు. ఇంకా చాలా మ్యాచెస్లో
విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ బాగుంది. రన్అట్స్, క్యాచెస్, ఫీల్డింగ్. విరాట్ కోహ్లీ క్యాచెస్ బాగా పడతాడు, ఇంకా బౌండరీస్ కూడా ఆపాడు. రన్అట్స్ ఇంకా చాలా చేశాడు. ఇంకా ఇప్పుడు అతను ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. ఆర్సీబీ మెయిన్ ప్లేయర్ 2008 నుంచి ఇప్పుడు 2024 వరకు విరాట్ కోహ్లీ మెయిన్ ప్లేయర్ ఆర్సీబీకి. కెప్టెన్ లా చేశాడు, వైస్ కెప్టెన్ అన్నీ చేశాడు. వరల్డ్ కప్లో కూడా సెలెక్ట్ అయ్యింది. వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. వరల్డ్ కప్లో అతని పర్ఫార్మెన్స్ చూసి ఇంకా ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ చూసి T20 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ కూడా అతను T20లో కూడా సెలెక్ట్ చేశాడు, T20 వరల్డ్ కప్లో కూడా. సో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ T20లో ఎక్కువ ఉంటుంది, ఇంకా కప్ గెలిపిస్తాడని అనుకుంటున్నాను.